ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది అమరావతి క్యాపిటల్ ఫైనాన్షియల్ సిటీ బ్యాంక్ స్ట్రీట్లో కెనరా బ్యాంక్ స్టేట్ హెడ్ ఆఫీస్ నిర్మాణం కోసం అమరావతిలో కేటాయించిన 40 సెంట్ల భూమి. 50 కోట్ల పెట్టుబడితో కెనరా బ్యాంక్ స్టేట్ హెడ్ ఆఫీస్ నిర్మాణం జరగనుంది. ఇక్కడ సుమారు 300 మంది ఉద్యోగులకు ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. సిఆర్డిఏ కోర్ క్యాపిటల్ బ్యాంక్ స్ట్రీట్లో కెనరా బ్యాంక్ శంకుస్థాపన జరిగిన లొకేషన్. కెనరా బ్యాంక్ కి రైట్ లో వేకెంట్ ప్లాట్, లెఫ్ట్ లో యూనియన్ బ్యాంక్, ఫ్రంట్ లో నాబార్డ్ అండ్ లోకల్ బ్యాంక్, బ్యాక్ లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటాయి. కెనరా బ్యాంక్ అంటే కేవలం ఒక బ్యాంక్ కాదు. సిండికేట్ బ్యాంక్ 1 ఏప్రిల్ 2020లో కెనరా బ్యాంక్లో విలీనమైన తర్వాత 9,224 జనరల్ బ్రాంచెస్, 625 స్పెషలైజ్డ్ బ్రాంచెస్తో మొత్తంగా 9,849 బ్రాంచెస్ ఉన్నాయి. 8,824 ఏటీఎంస్, 30,000 ఉద్యోగులు, 12 కోట్ల కస్టమర్ బేస్తో ఇండియాలో 4వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. అంటే కెనరా బ్యాంక్ అమరావతికి వస్తుందంటే దానితో పాటు సిండికేట్ బ్యాంక్ మొత్తం ఇకోసిస్టమ్ కూడా వస్తుందన్నమాట. కెనరా బ్యాంక్ హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంది, స్టాఫ్ కాలేజ్ చెన్నైలో ఉంది. కాబట్టి అమరావతి రాజధానిలో స్టేట్ హెడ్ ఆఫీస్తో పాటు రీజనల్ స్టాఫ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నిర్మలా సీతారామన్ గారితో శంకుస్థాపన. కూటమి ప్రభుత్వం 15 ఆర్థిక సంస్థల కోసం ప్రత్యేకంగా బ్యాంక్ స్ట్రీట్ ఏర్పాటు చేసినందుకు అభినందించాలి. కెనరా బ్యాంక్ ఏర్పాటును స్వాగతించాలి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. గుర్తుంచుకోండి, మీ సపోర్ట్, మీ అవేర్నెస్, మీ వాయిస్ మన అమరావతిని మార్చగలదు.